ఓకే, ప్రాబ్లం నెంబర్ 22 చదవమ్మా. The shares of a company are being currently sold at rupees 20 per share. It has just paid a dividend of rupees 2 for the last year. The profits of the company are expected to show a growth rate of 10% per annum, and the company maintains a 100% payout ratio. Determine the cost of equity capital of the company. What should be the expected current price of the share of the growth rate is 8% and or 12%. వాడు అడుగుతుంది ఏంటమ్మా? వాడు అడుగుతుంది ఏంటి? కరెంట్ మార్కెట్ ప్రైస్, ఎక్స్పెక్టెడ్ కరెంట్ ప్రైస్ ఆఫ్ ది షేర్. అంటే ఇప్పుడు మనకి ప్రైస్ కనుక్కోవాలి. ఇప్పటివరకు మనం కాస్ట్ కనుక్కున్నప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ప్రైస్ కనుక్కోవాలి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం ఇచ్చాడమ్మా? గ్రోత్ డివిడెండ్ గురించి ఇచ్చాడు సార్. డివిడెండ్ గ్రోత్ అప్రోచ్ లో మనం ప్రైస్ అనేది కనుక్కోవాలి. మనం ప్రైస్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ అంటే ఏమనుకున్నాం? నథింగ్ బట్ క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ డివిడెండ్. అంతేనమ్మా? రైట్. సో ఫస్ట్ మనకు కావాల్సినవి ఏం చేయాలి అని చెప్పేసానంటే, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కోవాలంటే కనుక మన ఫార్ములా ఏంటమ్మా? D1/P0 ప్లస్ G. అంతేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? P0 కావాలి. సో P0 కావాలంటే ఏం చేయాలి? D/KE ప్లస్ G ఇటువైపు వెళ్ళిపోతే కనుక KE మైనస్ G ఈక్వల్స్ టు D1/P0. P0 ఈక్వల్స్ టు ఏమొస్తుంది ఇప్పుడు? D1/KE మైనస్ G. ఓకే, మార్కెట్ ప్రైస్ కి ఫార్ములా ఏంటి? D1/KE మైనస్ G. ఓకే, రైట్. సో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక, ఇక్కడ మనం డివిడెండ్ ని క్యాపిటలైజ్ చేస్తున్నాము, కానీ గ్రోత్ మైనస్ ఎందుకు చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అనేది మనకు అవుతుంది కదమ్మా. ఎవ్రీ ఇయర్ ఇంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అనేది అవుతుంది. ఇక్కడ టోటల్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీలోంచి ఆ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ ని తీసేస్తే ఈ రోజున D1 కి కాస్ట్ అనేది మనకు వస్తుంది. ఆ కాస్ట్ ని మనం ఏం చేస్తున్నామమ్మా? క్యాపిటలైజ్ చేస్తున్నాము. ఆ కాస్ట్ క్యాపిటలైజ్ చేస్తే మనకి ఏమొస్తుందంట? మార్కెట్ ప్రైస్ వస్తుందంట. అంటే ఇక్కడ గ్రోత్ ని కన్సిడర్ చేస్తూ డివిడెండ్ కి కాస్ట్ ని కన్సిడర్ చేసి, అంటే ఇప్పుడు ఒక 10% ఇక్కడ KE కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 20% ఉంది. ఇక్కడ 8% గ్రోత్ ఇచ్చాడంటే ఎవ్రీ ఇయర్ 8% గ్రో అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే కనుక కరెంట్ కాస్ట్ కింద ఎంత తీసుకోవాలి? 12% కాస్ట్ కింద తీసుకుని 12% కి డివిడెండ్ ని మనం ఏం చేయాలంటే క్యాపిటలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. క్యాపిటలైజ్డ్ వాల్యూ అంటే పెర్ఫెక్చువల్ డివిడెండ్ అని చెప్పేసి మనం అనుకుంటాం. సో డివిడెండ్ అనేది పెర్ఫెక్చువల్ గా 20% వస్తుందని, దానికంటే ఎక్స్ట్రా 8% అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ జరుగుతూ వెళ్తుంది అనుకోమ్మా. సో కాబట్టి ఆ ఇంక్రీజ్ ని తీసేస్తే నెట్ మన ఇంక్రీజ్ అనేది ఇక్కడ మనం ఇక్కడ కాంపెన్సేట్ చేయడం. కాబట్టి డివిడెండ్ ని ఈ రేట్ క్యాపిటలైజ్ చేస్తే కనుక వచ్చేది మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో D0 ఇచ్చాడు, D1 ఇచ్చాడమ్మా? D0 ఇచ్చాడు సార్. జస్ట్ పెయిడ్ అని అన్నాడు. జస్ట్ పెయిడ్ డివిడెండ్ ఆఫ్ ₹2 అని అన్నాడు. D0 ఇచ్చాడు. సో D0 నుంచి D1 కనుక్కోవాలంటే ఏం చేయాలి? we need to add గ్రోత్ యాడ్ చేయాలి సార్. గ్రోత్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత రేట్ ఇచ్చాడమ్మా? 10% per annum. 10% అంటే ఎంత? 0.2. ఓకే, అంటే 2.2. D1 ఈక్వల్స్ టు 2.2. ఓకే. సో ఇప్పుడు KE ఎంత? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. 100% payout ratio. మార్కెట్ షేర్ ఆఫ్ ద కంపెనీ ఇస్ బీయింగ్ కరెంట్లీ సోల్డ్ అట్ 20 per share. ఇప్పుడు ప్రస్తుతం 20 రన్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ రేట్ ఎంత? ఒకవేళ గ్రోత్ కనుక 8% 12% మారితే మన షేర్ అనేది మార్కెట్ ప్రైస్ అనేది ఎలా మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది అన్నాడు. సో కానీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ గురించి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఇవ్వాల. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మనకు తెలియాలంటే D1/P0 ప్లస్ G. ఇప్పుడు D1 అంటే ఎంత? 2.2. P0 అంటే ఎంత? మార్కెట్ ప్రైస్ 20. గ్రోత్ అంటే ఎంత? 10%. ఓకే, సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత అవుతుందమ్మా? 2.2/20 ప్లస్ 10%. 21%. ఓకే, ఇది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నదమ్మా. ఇప్పుడు ఉన్న ఇదంతా 21%. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటంటే ఫస్ట్ బిట్ లో, ఒకవేళ ఇదే కనుక 8% గ్రోత్ మారిపోతే కనుక, గ్రోత్ 8% గ్రోత్ 12% ఉంటే కనుక మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? ఇఫ్
P naught. గ్రోత్ ఈక్వల్స్ టు 8%, P naught అంటే ఇప్పుడే చూసాం D1 D1 by బై KE minus G. KE మైనస్ G. D1 అంటే 2.2 డివైడెడ్ బై KE అంటే 21 మైనస్ 8 అంటే ఎంత అవుతుందమ్మా? 2.2 divided by 0.169. ఏదమ్మా? 16.92%, sir. ఇక్కడ నువ్వు తప్పు చేస్తుంది ఏంటంటే కనుక గ్రోత్ మారినప్పుడు D1 ఎంత తీసుకుంటున్నావు? 2. D0 2 అన్నప్పుడు ప్లస్ గ్రోత్ Okay, అనేది plus ఎట్ ద రేట్ ఆఫ్ 8% కదా యాడ్ చేయాలి. Yes, sir. Yes, sir. సో కాబట్టి 8% అంటే 2.16. ఇక్కడ ఎంత తీసుకోవాలి? 2.16 డివైడెడ్ బై 21 మైనస్ 8%. 0.166 or 16.615. 16.615%. Okay. Second bit. If If growth growth rate is is 12%. 12%, market price ఎంత? సో D0 అనేది 2 అని తీసుకుంటే కనుక ప్లస్ గ్రోత్ అనేది ఎట్ ద రేట్ ఆఫ్ 12% యాడ్ చేయాలి. అంటే ఎంత అవుతుందమ్మా? 2.24. 0.24. టోటల్ చేస్తే 2.24. సో P naught ఈక్వల్స్ టు 2.24 డివైడెడ్ బై 21 మైనస్ 12. 2.24 divided by 9. 0.248 or 24.8. 24.8%. ఓకే రైట్. సో ఇది 24.8% అన్నమాట. ఇది Yes, sir. 24.8 ప్రైస్ అమ్మా, పర్సెంటేజ్ కాదు. సారీ ఇక్కడ కూడా yes, sir. ప్రైస్, పర్సెంటేజ్ కాదు, P naught కదా మనం. Market price. Yes, sir. అంటే Market price. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ గ్రోత్ అనేది 10% ఉన్నప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందమ్మా? 10% Market గ్రోత్ price ఉన్నప్పుడు మార్కెట్ 20 ప్రైస్ ఎంత ఉంది? 20 20 ఉంది. గ్రోత్ అనేది తగ్గిపోయింది అనుకో, గ్రోత్ అనేది 8% పడిపోయింది అనుకో, మార్కెట్ ప్రైస్ ఏమైంది? 16 rupees. తగ్గిందా పెరిగిందా? తగ్గిపోయింది సార్. ఓకే. అదే గ్రోత్ అనేది 12% పెరిగితే మార్కెట్ ప్రైస్ ఏమైంది? మళ్ళీ 24 కి పెరిగింది సార్. పెరిగింది. అంటే దీని అర్థం ఏంటి? గ్రోత్ పెరిగితే మార్కెట్ ప్రైస్ కూడా పెరుగుతుంది సార్. yes. సో అదే మనకి కంక్లూజన్. ఓకే, ఇఫ్ గ్రోత్ రేట్ increases then market price increases. If growth rate decreases then market price decreases. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకే, ఇది కంక్లూజన్ అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఒక టేబుల్ వేయాలి. ఒక టేబుల్ ఏంటంటే గ్రోత్, మార్కెట్ ప్రైస్. గ్రోత్ ఎంత ఉంది? 10% ఉన్నప్పుడు మార్కెట్ ప్రైస్ 20, 8% ఉన్నప్పుడు 16.615, ఇక 12% ఉన్నప్పుడు 24.8. సో ఇది మార్కెట్ ప్రైసెస్ కింద కన్సిడర్ చేసుకుని ఈ బాక్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ కంక్లూజన్ అనేది రాసుకోండి. ఓకే, బాక్స్ ఏంటి? గ్రోత్ ఇక్కడ 10% ఉన్నప్పుడు 20, 8% ఉన్నప్పుడు 16.1615, 12% ఉన్నప్పుడు 24.8. ఈ టేబుల్ వేసుకున్న తర్వాత అప్పుడు ఈ కంక్లూజన్ అనేది రాయండి. ఓకేనమ్మా? రైట్. సో ఆఫ్ చేసామ్మా. నెక్స్ట్ ఆశిత. ప్రీవియస్ ప్రాబ్లం అర్థమైందమ్మా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 23 చదవమ్మా. Dividend payers limited has a stable income and dividend policy. The average annual dividend payout is 27 rupees per share. Face value 100 rupees. You are required to find out cost of equity if the market price in year 1 is 150 rupees. Expected market rate in year 2 if cost of equity is expected to rise to 20%. Dividend payout in year 2 if the company were to have an expected market price of 160 per share at the existing cost of equity. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నాడమ్మా? ఫస్ట్ బిట్ లో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ ది క్యాపిటల్ విత్ ద మార్కెట్ ప్రైస్ ఇస్ 150 అన్నాడు. ఇక్కడ ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం? Dividend approach. డివిడెండ్ అప్రోచా, డివిడెండ్ గ్రోత్ అప్రోచా? Constant.
సో గ్రోత్ అనేది ఎక్కడ చెప్పలేదు కాబట్టి డివిడెండ్ అప్రోచ్ మనం ఫాలో అవ్వాలి, అంతేనమ్మా? Yes, sir. రైట్. సో ఇచ్చింది ప్రాబ్లం నెంబర్ 23 లో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఏం చేయాలి? ఇది కాన్స్టెంట్ కాబట్టి డి బై పి నాట్. ఓకే. సో ఫస్ట్ బిట్ లో ఏమిచ్చాడు? డి అంటే ఎంతమ్మా? డివిడెండ్ అంటే ఎంత చెప్పాడమ్మా? 27 బై ఇక్కడ మార్కెట్ ప్రైస్ అని చెప్పాడు ఫస్ట్ దాంట్లో 150. సో 25 by 150 అంటే ఎంతమ్మా? 27 by 150 27 by 0.18 or 18%. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 18%. అంతేనమ్మా? Yes, sir. సో సెకండ్ బిట్, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఇన్ ఇయర్ 2 if the cost of equity is expected to rise to 20% అని చెప్పేసి అన్నాడు. సో మార్కెట్ ప్రైస్ కనుక ఎంత ఉంటుంది? ఇది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 20% పెరిగితే 18 నుంచి 20% కనుక కాస్ట్ ఆఫ్ ఈక్విటీ పెరిగితే అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్ పెరిగిందా తగ్గిందా? 18 నుంచి 20 అంటే పెరిగింది. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్ ఎక్స్పెక్టేషన్ కనుక పెరిగితే మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడమ్మా. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ పి నాట్ ఎంత అంటే ఏం చేస్తాం? డి బై కేఈ. సో డి అంటే ఎంతమ్మా? 27. గ్రోత్ ఏం చెప్పలేదు కాబట్టి అదే డివిడెండ్ కింద కంటిన్యూ అవుతుంది. సో కేఈ 18% నుంచి ఎంత తీసుకోమంటున్నాడు? 20% తీసుకోమంటున్నాడు. ఎంత అవుతుందమ్మా? 27 by 20%. 135, sir. 135%. 135. సో మార్కెట్ ప్రైస్ ఏమైంది? తగ్గింది. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్ పెరిగితే కనుక మార్కెట్ ప్రైస్ ఏమైంది? ఇక్కడ తగ్గింది. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ బిట్, డివిడెండ్ పేఅవుట్ ఇన్ ఇయర్ 2 if the company were to have expected market price of 160 per share at the existing cost of equity. సో ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ దగ్గర అంటే ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది 18%. ఇక్కడ మనకి డివిడెండ్ పేఅవుట్ ఎంత వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడమ్మా. సో ఇక్కడ మనకి డివిడెండ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఏమైంది? మార్కెట్ ప్రైస్ మారింది. సో డివిడెండ్ అడుగుతున్నాడు. డివిడెండ్ ఈక్వల్స్ టు డివిడెండ్ ఎంత అని కావాలంటే కనుక సింపుల్ గా ఏం చేస్తాం? పి నాట్ ఇంటూ కేఈ. అంతేనమ్మా? Yes, sir. డి బై పి నాట్ ఈక్వల్స్ టు కేఈ అనుకున్నప్పుడు డివిడెండ్ ఎంత కావాలన్నప్పుడు పి నాట్ ఇంటూ కేఈ. పి నాట్ అంటే ఎంత? మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది అంటున్నాడు? 160 ఉంటే గనక అని చెప్పేసి అన్నాడు. 160 ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ ఎంత? ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ దగ్గర అన్నాడు కాబట్టి 18% కాస్ట్ ఆఫ్ ఈక్విటీ దగ్గర అంటే ఎంత అవుతుందమ్మా డివిడెండ్ పేఅవుట్? 28.8 is the dividend payout. Okay, right. Yes. ఆఫ్ చేసేమ్మా. అనూష, Yes, sir. ప్రాబ్లం నెంబర్ 24 చదవమ్మా. మా అర్థమైందమ్మా? సోఫార్ ఇప్పటివరకు చేస్తున్నాయని అర్థమవుతున్నాయా? డౌట్స్ అయినా ఉంటే అడగచ్చు. 24 చదవమ్మా. Easy Earners Limited has a uniform income that accrues in a 4-year business cycle. It has an average EPS of 25 rupees per share of rupees 100 over its business cycle. You are required to find out cost of equity if market price in year 1 is 150 rupees, expected market price in year 2 if cost of equity is expected to rise to 18%, EPS in year 2 if the company were to have a expected market price of 160 rupees per share at the existing cost of equity. సో ఇక్కడ మనకి పై క్వశ్చన్ లోనేమో ఏ అప్రోచ్ అమ్మా? డివిడెండ్ అప్రోచ్. ఇక్కడ ఏంటి అప్రోచ్? Dividend approach. ఇక్కడ కూడా డివిడెండే. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎర్నింగ్స్ లో ఉంటే డివిడెండ్ ఎలా చేస్తావమ్మా? డివిడెండ్ పేఅవుట్ ఎక్కడని చెప్పాడా నీకు? Dividend ఈపీఎస్ growth. ఇచ్చాడా డిపిఎస్ ఇచ్చాడా? EPS. ఈపీఎస్ అంటే ఏం చేయాలి మనం? Growth actually. గ్రోత్ లేదు కదమ్మా. ఇక్కడ గ్రోత్ గురించి ఎక్కడైనా ఇచ్చాడు ఇన్ఫర్మేషన్? No, sir. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చేయగలం మనం? ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి? Earnings approach. అది ఎర్నింగ్స్ అప్రోచ్. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ సింపుల్ దీన్ని రెప్లికా ప్రాబ్లం ఏనమ్మా. 23 ప్రాబ్లం ఎలా ఉందో అలాగే ఉంటది.
కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్స్ టు ఈ బై పి నాట్. ఎర్నింగ్స్ ఎంత ఇక్కడ 25 rupees. 25 డివైడెడ్ బై పి నాట్ అంటే ఎంత? ఫస్ట్ బిట్ అని చెప్పాడు 150. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత అవుతుందమ్మా? 25 బై 150 అంటే 16.67%. 16.67%. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ ఏమడిగాడు? ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఇన్ ద ఇయర్ 2 ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎక్స్పెక్టెడ్ టు 18%. సరే ఇక్కడ ఇయర్ 2 అన్నాడు కదా, ఇయర్ 2 కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? గ్రోత్ ఉంటే కనుక ఇయర్ 2 అనే దానికి సిగ్నిఫికెన్స్ ఉంటది, కానీ ఇక్కడ గ్రోత్ లేదు కాబట్టి ఇయర్ 2 అనే దానికి ఇక్కడ సిగ్నిఫికెన్స్ లేదు. సో ఇక్కడ ఏమడిగాడు? మార్కెట్ ప్రైస్ అడిగాడు. సో పి నాట్ అడిగాడు. ఇక్కడ ఉన్న 16.67 18% అయితే కనుక కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అని అడిగాడు? ఈ బై కేఈ. సో ఈ అంటే ఎంతమ్మా? 25. అదే గ్రోత్ కనుక ఇచ్చినట్లయితే సెకండ్ ఇయర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ గ్రోత్ అనేది యాడ్ చేసుకోవాలి మనము. ఓకే, సో కేఈ ఎంత? 18% అంటే ఎంత అవుతుందమ్మా? 138.88. 138.88 రూపీస్. ఓకే, మార్కెట్ ప్రైస్. సో థర్డ్ బిట్ ఏం అడిగాడు? ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ అన్నాడు. ఈపీఎస్ ఇన్ ఇయర్ 2 అని అడిగాడు. ఈపీఎస్ ఎంత ఉంటది అని చెప్పేసి అని అన్నాడు. ఇఫ్ మార్కెట్ ప్రైస్ ఏమో, మార్కెట్ ప్రైస్ ఎంత? పి నాట్ 160 ఇంటూ మనకేంటి? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అని చెప్పేసి అని అడిగాడు. మార్కెట్ ప్రైస్ ఎంత? 160 ఇంటూ ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే 16.67%. అంటే ఎంతమ్మా? ఈపీఎస్ ఎంత ఉంటుంది? 26.67. రైట్, ఎర్నింగ్స్ పర్ షేర్ 26.6 అనేది ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకేనా? రైట్, ఆఫ్ చేసాము. నెక్స్ట్ గంగాధర్. ఎస్ సార్. మెటీరియల్ ఉందమ్మా? ఉంది సార్. ఓకే, సోఫార్ చెప్పిన అర్థమవుతున్నాయా? ఎస్ సార్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 25 చదువుతావా? ఓకే సార్. చదవమ్మా. The capital structure of A Limited is equity capital of 5 lakhs, reserves and surplus of 2 lakhs, and debentures 3 lakhs. The cost of capital before tax are equity 18%, debentures 10%. You are required to compute the weighted average cost of capital. From the following information, compute weighted average cost of capital of S Limited. Debt to total funds 2:5. Debt to total funds. Preference capital to equity capital 1:1. Preference dividend rate 15%. Interest on debentures 20,000 for half year. EBIT at 13% of capital employed 3 lakhs. Cost of equity of capital 24%. B Limited has a debt equity ratio of 2:1 and weighted average cost of capital of 12%. Its debentures bear interest of 15%. Find out the cost of equity capital. Note, tax rate at the rate of 35% for the above situation. ఓకే, సో ఫస్ట్ ఏం అడిగాడమ్మా? ఫస్ట్ బిట్ లోని క్వశ్చన్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కనుక్కోమన్నాడు, అంతే కదమ్మా? ఎస్ సార్. సో ఫస్ట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ ఏమి ఉంది మన దగ్గర? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదివితే కనుక క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఏ లిమిటెడ్, ఈక్విటీ క్యాపిటల్ ఎంత అన్నాడు? 5 lakhs, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 2 lakhs, డిబెంచర్స్ 3 lakhs అని చెప్పేసి చెప్పాడు. సో ప్రాబ్లం నెంబర్ 25, ఈక్విటీ క్యాపిటల్ స్ట్రక్చర్ ఏముంది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే టోటల్ క్యాపిటల్ ఎలా స్ప్రెడ్ అయింది? ఈక్విటీ క్యాపిటల్ 5 lakhs, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 2 lakhs, డిబెంచర్స్ 3 lakhs. డిబెంచర్స్ ఇక్కడ 5 lakhs, 2 lakhs, 3 lakhs. టోటల్ అంతా క్యాపిటల్ 10 lakhs. 10 lakhs క్యాపిటల్ ఎలా డివైడ్ అయిందని చూసేదాన్ని మనం క్యాపిటల్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఉన్న క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి? ఈక్విటీ, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, డిబెంచర్స్. సో ఇప్పుడు మనకి ప్రపోర్షన్స్ తెలుస్తాయా? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కదా కనుక్కోమన్నాడు. యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని అన్నాడు కాబట్టి ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ చేయాలి. ప్రపోర్షన్స్ తెలుస్తాయి తెలియవా? తెలుస్తుంది సార్.
చెప్పమ్మా ప్రపోర్షన్స్ ఎంత? 0.5, 0.2, 0.3. సో టోటల్ వేస్తే 1. ఓకే, ఇప్పుడు కాస్ట్లు ఎంత? కాస్ట్ ఆఫ్ 18. ఈక్విటీ 18%. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 18%. మరి కాస్ట్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 18%. ఇది కూడా 18%. Yes, sir. ఓకే, కాస్ట్ ఆఫ్ డెట్ 6.5, sir. ఇక్కడ ఎంత ఇచ్చాడు? కాస్ట్ ఆఫ్ డెట్ ఎంత ఇచ్చాడమ్మా? 10% ఇచ్చాడు. ట్యాక్స్ రేట్ ఎంత చెప్పాడమ్మా? 35% ట్యాక్స్ రేట్ అనేది చెప్పాడు. సో కాబట్టి I into 1 minus T whole divided by MP అంటే ఎంత అవుతుంది? ఇక్కడ ట్యాక్స్ అనేది ఎలిమినేట్ చేయాలి. ట్యాక్స్ ఎలిమినేట్ చేస్తే 10 లోంచి 0.35 ఎలిమినేట్ చేస్తే ఎంత వస్తుంది? 6.5. ఓకే, ఇక్కడ 18%, 6.5%. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? కేవ్ వస్తుంది. ఎంత వస్తుందమ్మా టోటల్? 14.9, 3.6, ఓకే, 1.95, టోటల్ చేస్తే 14.55%. 14.55%. ఓకే, ఇది ఏ బిట్ అమ్మా. నెక్స్ట్ బి బిట్ ఏం అడిగాడు? బి బిట్ లో కూడా ఏం కావాలి వీడికి? ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కంప్యూట్ WACC అడిగాడు. ఇక్కడ కూడా WACC కావాలంట. ఓకే, డెట్ టు టోటల్ ఫండ్స్ 2:5 అన్నాడు. ఓకే, డెట్ బై టోటల్ ఫండ్స్ 2/5. ఓకే, ప్రిఫరెన్స్ టు ఈక్విటీ 1:1. ఇక్కడ ఒక ప్రిఫరెన్స్ షేర్స్ డివైడెడ్ బై ఈక్విటీ ఎంత చెప్పాడు? 1/1. ప్రిఫరెన్స్ డివిడెండ్ 15%. అమ్మ చిన్న పజిల్ ఇచ్చాడా? పజిల్ ని సాల్వ్ చేసి మనం కనుక్కోవాలి. ఓకే, రైట్. సో ప్రిఫరెన్స్ డివిడెండ్ రేట్ ఎంత చెప్పాడు? 15% ప్రిఫరెన్స్ డివిడెండ్ రేట్. రైట్. ఇంకేం చెప్పాడు? ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ 20,000 ఫర్ హాఫ్ ఇయర్ అని చెప్పేసి అని అన్నాడమ్మా. ఓకే, సో మనకి తర్వాత EBIT 30% ఆఫ్ ది క్యాపిటల్ ఎంప్లాయిడ్ 3 lakhs అని చెప్పేసి చెప్పాడు. ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్ కి పే చేస్తున్నాడు అన్నాడమ్మా. ఫుల్ ఇయర్ కి ఎంత అవుతుందమ్మా ఇంట్రెస్ట్? 20,000 హాఫ్ ఇయర్ అంటే ఫుల్ ఇయర్ కి ఎంత అవుతుంది? 43. ఫుల్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 40,000. అంతేనా? Yes, sir. రైట్. సో ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చాడు. EBIT ఇచ్చాడమ్మా. EBIT ఎంత చెప్పాడు? EBIT 3 lakhs చెప్పాడు. ఈ 3 lakhs ఎంత అంట? 30% ఆఫ్ ది క్యాపిటల్ ఎంప్లాయిడ్ అన్నాడు. సో 30% ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత తెలుస్తుందో తెలీదా మనకి? 100% క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనుకుంటే అందులో 30% ఎంత? EBIT 10 lakhs. అలాంటప్పుడు ఇక్కడ 30% కి 3 lakhs అయితే 100% కి ఎంత అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామా? 3 lakhs into 100/30. 3 lakhs into 100/30 చేసుకుంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తుంది. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత? 10 lakhs. 10 lakhs. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నది. ఓకే, రైట్. 3 lakhs into 100/30. సో అంటే 10 lakhs క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చింది మనకి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని డెట్ ఎంతమ్మా? డెట్ బై టోటల్ ఫండ్స్. టోటల్ ఫండ్స్ అంటే ఎంత? 10 lakhs. అంతేనమ్మా? ఇచ్చిన ఫార్ములా ఏంటి? డెట్ బై టోటల్ ఫండ్స్ ఎంత అని చెప్పాడు? 2/5 అని చెప్పాడు. అమ్మా వినిపిస్తుందా? Yes, sir. సో డెట్ ఎంత అవుతుంది ఇప్పుడు? 4 lakhs. డెట్ ఈక్వల్స్ టు 10 lakhs into 2/5 అంతేనా? సో డెట్ ఎంత అవుతుందమ్మా? 4 lakhs. 4 lakhs. నెక్స్ట్ సో ప్రిఫరెన్స్ అండ్ ఈక్విటీ అని అన్నాడు. ప్రిఫరెన్స్ అండ్ ఈక్విటీ 1:1 అని చెప్పేసి అని అన్నాడు. టోటల్ ఫండ్స్ లోంచి డెట్ ఫండ్స్ తీసేస్తే ఏమొస్తుంది చెప్పమ్మా? టోటల్ ఫండ్స్ 10 lakhs మైనస్ డెట్ ఫండ్స్ 4 lakhs తీసేస్తే ఎంత అవుతుంది? 6 lakhs
ఏమవుతుంది? ప్రిఫరెన్స్ అండ్ ఈక్విటీ. ఈక్విటీ. అంతేనా? ఎస్ సార్. ఈ ప్రిఫరెన్స్ అండ్ ఈక్విటీ ఏ రేషియోలో ఉన్నాయని చెప్పాడు? 1:1. సో ఇందులో ప్రిఫరెన్స్ ఎంత అని చెప్పేసానంటే, ప్రిఫరెన్స్ అండ్ ఈక్విటీ రెండు కలిపితే 6 lakhs అనుకుంటే కనుక ఓన్లీ ప్రిఫరెన్స్ ఎంత అంటే 1/2, ఈక్విటీ ఎంత అని చెప్పేసానంటే 6 lakhs into 1/2. అంతేనమ్మా? ఎస్ సార్. 3 lakhs. 3 lakhs 1:1 అన్నాడు కాబట్టి. ఓకే, రైట్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డెట్ ఎంతమ్మా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ ఇచ్చేసాడు. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత ఇచ్చాడు? 24% అని డైరెక్ట్ గా ఇచ్చేసాడమ్మా. ప్రిఫరెన్స్ క్యాపిటల్ కూడా ఇచ్చేసాడు 15% అని. మనకి ఇంక తెలియాల్సింది ఏంటి? కాస్ట్ ఆఫ్ డెట్ తెలియాలి. కాస్ట్ ఆఫ్ డెట్ అంటే I into 1 - T హోల్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్. ఓకే. ఇంట్రెస్ట్ అంటే ఎంతమ్మా? ఇంట్రెస్ట్ అంటే ఎంత? ఇంట్రెస్ట్ 40,000 సార్. ఫుల్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం 40,000 ఇంటూ 1 - tax రేట్ అంటే ఎంత? 0.35 హోల్ డివైడెడ్ బై మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ అంటే ఎంత? డెట్ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? 4 lakhs. 4 lakhs. సో ఎంత అవుతుంది? 40 into 0.65 డివైడెడ్ బై 4 lakhs. 6.5% సార్. 6.5%. ఓకే. ఇచ్చిన క్యాపిటల్ స్ట్రక్చర్ ఏమున్నదమ్మా? ఈక్విటీ, ప్రిఫరెన్స్ అండ్ డిబెంచర్స్. ఈక్విటీ ఎంత? 3 lakhs. ప్రిఫరెన్స్ 3 lakhs, డెట్ 4 lakhs. ఓకే, టోటల్ 10 lakhs. ప్రపోర్షన్ ఎంత? 0.3, 0.3, 0.4. టోటల్ ఇస్తే 1. కాస్ట్ ఎంత? ఈక్విటీ 24, ప్రిఫరెన్స్ 15, డెట్ 6.5. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ ఎంత అవుతుందమ్మా? 0.072, 0.072, 0.045, ఓకే, 0.026. 0.026. టోటల్ వేస్తే 0.143. 0.143 or 14.3% KO. ఓకే, రైట్. సో ఇక్కడతో అయిపోలేదు. సిబిట్ ఇంకోటి ఇచ్చాడమ్మా. ఓకే, సిబిట్ ఎంత? సిబిట్ ఏం చేయమంటున్నాడు? సిబిట్ లో ఏం అడిగాడమ్మా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ అడిగాడు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? డెట్ ఈక్విటీ రేషియో 2:1. డెట్ ఈక్విటీ రేషియో 2:1. WACC ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ KO ఇచ్చేసాడు ఇక్కడ. If the debentures bear to the interest of 15%, find out the cost of equity capital అని చెప్పాడమ్మా. అంతేనా? రైట్. ఎలా కనుక్కోవాలి? ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఈక్విటీ, డెట్ ఇప్పుడు ఉన్న ఈ క్వశ్చన్ లో ఈ బిట్ లో ఉన్నవి అయితే కనుక ఈక్విటీ, డెట్ రెండే ఉన్నాయని చెప్పేసి అన్నాడు. అంతేనా? డెట్ ఈక్విటీ 2:1 అని. సో డెట్ ఈక్విటీ ఇక్కడ మనం అమౌంట్స్ వేసుకుని మనం ఏం చేసాం? వీటికి ప్రపోర్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకుని వీటి కాస్ట్లు తీసుకుని ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ మనం వేసుకుంటే కనుక మనకేమొస్తుంది? ఈ ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ ని ఎంతైతే వస్తాయి వాటిని టోటల్ చేస్తే KO వస్తుందమ్మా. అంతేనా? అలాంటి KO ఇచ్చేసాడు ఇక్కడ. ఈ KO ఇచ్చేసాడు. ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు? WACC ఆఫ్ 12% అని చెప్పేసి అన్నాడు. కాబట్టి WACC 12% అంటే ఇక్కడ ఈ 12% అనేది ఇచ్చేసాడమ్మా. ఓకే, సో కానీ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంట? ఇక్కడ ఉన్న కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది మనం కనుక్కోవాలంట. అర్థమవుతుందమ్మా? సో ఇక్కడ మనకి అమౌంట్స్ తెలుసా? అమౌంట్స్ ఎంతో తెలుసా? కానీ ఏం తెలుసు? కాస్ట్. ప్రపోర్షన్స్ తెలుసా తెలీదా? ప్రపోర్షన్స్ ఎంత? ఈక్విటీ ఎంత? 2:1. డెట్ ఈక్విటీ 2:1 అంటే ఈక్విటీ ఎంత? డెట్ ఎంత?
2/3, 1/. ఓకే, డెట్ ఏమో 2/3, ఈక్విటీ ఏమో 1/3, అంతేనా? Yes, sir. సో కాస్ట్ ఆఫ్ డెట్ ఎంత? కాస్ట్ ఆఫ్ డెట్ ఎంత? 15%. 15% ట్యాక్స్ చేయాలి. 15% కాబట్టి 15 ఇంటూ I ఇంటూ 1 మైనస్ టీ అంటే 0.35 హోల్ డివైడెడ్ బై 100 అంటే ఎంత అవుతుందమ్మా? 9.75%. 9.75%. ఇక్కడ 9.75 అని తెలుసు, మరి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ తెలియదు కాబట్టి కేఈ అని రాసుకుంటున్నాను. ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. Yes, sir. సో ఇప్పుడు చూస్తే కనుక 1/3 ఇంటూ కేఈ, ఇక్కడేమో 9.75 ఇంటూ 2/3 అంటే ఎంత అవుతుందమ్మా? 0.0649. 9.75 ఇంటూ 2/3 9.75. 6.49, sir. 6.5 వచ్చింది కదమ్మా డైరెక్ట్. Yes, sir. 5. ఓకే, ఇక్కడ 6.5 వచ్చింది. సో ఈ రెండింటిని టోటల్ చేస్తే 12% అనేది మనకు వస్తుంది. అలాంటి ఇది 12% అని తెలిసినప్పుడు ఇప్పుడు కేఈ అనేది కనుక్కోవడానికి లేదా ఈక్వేషన్ రాసుకోవచ్చమ్మా. 1/3 కేఈ ప్లస్ 6.5 ఈక్వల్స్ టు 12%. మా రాసుకోవచ్చు ఎలాగా ఈక్వేషన్? మా వినిపిస్తుందా? మా వినిపిస్తుందా గంగాధర్? Yes, sir. వినిపిస్తుంది, సార్. ఓకే, సో ఇక్కడ ఇలా ఈక్వేషన్ రాసుకోవచ్చమ్మా. 1/3 కేఈ ప్లస్ 6.5 ఈక్వల్స్ టు 12% అని రాసుకోవచ్చా? Yes, sir. సో కేఈ కనుక్కొచ్చా లేదు ఇప్పుడు? 1/3 కేఈ ఈక్వల్స్ టు 12 మైనస్ 6.5 అంటే ఎంత? 5.5, sir. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్స్ టు 5.5 ఇంటూ 3, 16.5. 16.5% కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో ఇక్కడ ఆడు కనుక్కోమన్న 3 బిట్లలో ప్రతిదీ కనుక్కున్నాం లేదా? ఫస్ట్ 2 డబ్ల్యూసీసీ అడిగాడు, థర్డ్ వన్ లో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కోమన్నాడు. అర్థమైందమ్మా? Yes, sir. రైట్, ఆఫ్ చేసాము. కౌశిక్ సార్, ప్రాబ్లం నెంబర్ 26 చదవమ్మా. మా సోఫార్ అర్థమైందమ్మా? ఎన్నో డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు సార్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 26 చదవమ్మా. అలాగే 3 companies ABC are in the same type of business and hence have same operating risks. However, the capital structure of each of them is different. Following are the details. Equity share capital, market value, dividend per share, debentures, market value per debenture, interest rate. Assume that the level of dividends are generally expected to continue indefinitely and income tax rate is 50%. You are required to compute WCC of each company. సో అది ఫస్ట్ బిట్ అమ్మా. నెక్స్ట్ బిట్ బి బిట్. X Limited is presently financed entirely by equity shares. The current market value is 6 lakhs. The dividend of rupees 1,20,000 has been just paid. This level of dividend is expected to be paid indefinitely. The company is thinking of investing in a new project involving an outlay of 5 lakhs now and is expected to generate net cash receipts of 1,05,000 per annum. The project would finance by issuing 5 lakhs debentures at the market interest rate of 18%. Ignoring the tax consideration, calculate value of shares and gain made by shareholders if cost KE equals to 21.6. Prove that WC is not affected by gearing effect. ఓకే, రైట్. సో ఇచ్చిన క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ మనకి ఏమడిగాడు? డబ్ల్యూసిసి అడిగాడు. సో డబ్ల్యూసిసి అనేది క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ఫస్ట్ కంపెనీ ఏబిసి అని 3 ఇచ్చాడు కదా. సో 3 కంపెనీలకి కంపెనీ ఏకి మనకి డబ్ల్యూసిసి ఎంత అవుతుందమ్మా? డబ్ల్యూసిసి మన క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఇక్కడ? ఫస్ట్ కంపెనీ ఏలో టోటల్ క్యాపిటల్ అంతా ఎక్కడి నుంచి ఫైనాన్స్ అవుతుంది? ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ తో ఫైనాన్స్ అవుతుంది. ఓకే,
సో 4 lakhs అనేది ఇక్కడ మనకి ఈక్విటీ క్యాపిటల్ అనుకుంటే, ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ అని చెప్తున్నాడు 15 చెప్తున్నాడు. డివిడెండ్ పర్ షేర్ అనేది ఎంత ఇచ్చాడు? 2.7 ఇచ్చాడమ్మా. ఓకే, అంటే ఇక్కడ ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి మనం? డివిడెండ్ yield approach. ఓకే, సో కేఈ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? డి బై 2.7 by పి నాట్. 15. సో ఎంతమ్మా? 2.7 by 15. 2.7 by 15 అంటే ఎంత? 18%. 18%. ఇక్కడ 18% వచ్చింది, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ వచ్చింది. మన దగ్గర ఉన్న క్యాపిటల్ అంతా కూడా ఈక్విటీ క్యాపిటల్ అనుకుంటే కనుక ఇప్పుడు కేఈ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? కేఓ, అంతేనా? సో ఎంత? 18%. ఓకే, ఇది ఏ బిట్ అమ్మా. నెక్స్ట్ సారీ ఏ కంపెనీ. నెక్స్ట్ బి కంపెనీ ఏంటి? కంపెనీ బి. కంపెనీ బి క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఈక్విటీ డెట్ రెండు ఉన్నాయి సార్. ఈక్విటీ డెట్ రెండు ఉన్నాయి. ఓకే, సో ఈక్విటీ ఎంత? ఈక్విటీ 5 lakhs సార్ మార్కెట్ వాల్యూ. ఓకే, ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎందుకు తీసుకున్నామమ్మా? అంటే మార్కెట్ వాల్యూ ఇచ్చినప్పుడు అదే మార్కెట్ వాల్యూ అనేది ఇచ్చినప్పుడు ఆల్వేస్ మనం ఏం తీసుకోవాలి? మార్కెట్ వాల్యూ ప్రపోర్షన్స్ తీసుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, అంతే కదా? సో మోస్ట్ ఎఫెక్టివ్ ఆన్సర్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఈక్విటీ క్యాపిటల్ ఎంత అంటే 5 lakhs. 2,50,000 by 10 into 20. 2,50,000 టోటల్ క్యాపిటల్ అనుకుంటే కనుక అది పెర్ ఎన్ని షేర్స్ ఉన్నాయని చెప్పేసి చూస్తే కనుక డివైడ్ బై 10 అంటే 25,000 షేర్స్. సో 25,000 షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అంటే ఎంత? 20. అంటే ఎంతమ్మా? 25,000 షేర్స్ ఇంటూ 20 అంటే ఎంతమ్మా? 5 lakhs. ఓకే, డెట్ క్యాపిటల్ ఎంత ఉంది? 10,000 debentures ఉన్నాయి సార్. 10,000 డిబెంచర్స్. మార్కెట్ ప్రైస్ ఎంత? 10,000 కాదు సార్, 1,000 debentures ఉన్నాయి సార్. సారీ 1,000 డిబెంచర్స్. 1,000 ఇంటూ 125. 125 అంటే ఎంత అవుతుందమ్మా? 1,25,000. 1,25,000. సో టోటల్ క్యాపిటల్ ఎంత? 25,000. 6,25,000. సో ఇది అమౌంట్. ప్రపోర్షన్స్ ఎలాగా? 0.8, 0.2. 0.8, 0.2. సో టోటల్ 1. కాస్ట్లు ఎలాగా? కాస్ట్లు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? డివిడెండ్ గురించి ఇచ్చాడు కాబట్టి డి బై గ్రోత్ ఇచ్చాడా? నో సార్, గ్రోత్ ఇవ్వలేదు కాబట్టి డి బై పి నాట్. సో డి అంటే ఎంత? 4 బై పి నాట్. మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా? 20 అంటే ఎంతమ్మా? 20%. 20%. సో కాస్ట్ ఇక్కడ వచ్చి 20%. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డెట్ I into 1 minus t whole divided by MP మార్కెట్ ప్రైస్. ఇంట్రెస్ట్ ఎంత చెప్పాడమ్మా? 10 rupees. 10 rupees. 10 into 1 minus tax rate ఎంత? 0.5. 0.5 divided by 125. మార్కెట్ ప్రైస్ 125. 125 అంటే ఎంతమ్మా? 4%. 4%. 4%. ఓకే, ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ చెప్పు. 16%. 16.8. 16.8. టోటల్ 16.8%. ఓకేనా? అంతేనమ్మా? ఎస్ సార్. రైట్. సో కంపెనీ సి. కంపెనీ సి. కంపెనీ సికి ఎలా వచ్చిందమ్మా? ఈక్విటీ డెట్. ఈక్విటీ డెట్ అండ్ డెట్. ఓకే, ఈక్విటీ అండ్ డెట్. ఈక్విటీ ఎంత? 50,000 5 shares. lakhs divided by 10 అంటే ఎంతమ్మా? 50,000 shares. 50,000 షేర్స్. 50,000 ఇంటూ మార్కెట్ ప్రైస్ ఎంత? 12 rupees. 12 రూపీస్ అంటే ఎంత? 6 lakhs. ఓకే, డిబెంచర్స్ 2,50,000 divided by 100 అంటే 2,500 ఇంటూ 80 అంటే ఎంతమ్మా? 2 lakhs. 2 lakhs. ఓకే, టోటల్ ఎంత? 8 lakhs. 8 lakhs. అమౌంట్స్ తెలిసింది. తర్వాత ప్రపోర్షన్స్ 0.75, 0.25. నెక్స్ట్ కాస్ట్. కాస్ట్ ఎంతమ్మా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్స్ ఎంత? 2.88 by 2.88 by
12 24%. 24%. Cost 24%. Cost of debt 8 into 1 interest rate 8 into 1 minus 0.5 by 80. 80. 5%. 5%. 5%. So proportion into cost 18.25. 1.25. 19.25. 19.25%. ఓకే. సో ఇక్కడతో అయిపోలేదు, ఇది ఫస్ట్ బిట్ మాత్రమే. నెక్స్ట్ బి బిట్ ఉంది. ఓకే, ఇది ఏ బిట్, ఇది ఏ బిట్ ఆన్సర్. నెక్స్ట్ బి బిట్ లో ఏం చెప్పాడమ్మా? ఎక్స్ లిమిటెడ్ ఈజ్ ఫైనాన్స్డ్ ఎంటైర్లీ బై ఈక్విటీ షేర్స్. ఇప్పుడు అంతే, ఇప్పుడున్న కాస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే మొత్తం ఈక్విటీ అంట. ది కరెంట్ మార్కెట్ వాల్యూ ఎంత? 6 lakhs. ఓకే, ఏ డివిడెండ్ ఆఫ్ 1,20,000 హ్యాస్ జస్ట్ బీన్ పెయిడ్. అంటే D0 నా D1 ఇది? D0 sir. ఓకే, ది లెవెల్ ఆఫ్ డివిడెండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి పెయిడ్ ఇండెఫినెట్లీ. అంటే ఇక్కడ గ్రోత్ ఉంటుందని చెప్తున్నాడా లేదని చెప్తున్నాడా? లేదని చెప్తున్నాడు సార్. లేదని చెప్తున్నాడు సార్. కాన్స్టెంట్ కి ఇదే ఇండెఫినెట్ గా పే చేస్తామని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అంటే కాన్స్టెంట్ గ్రోత్. ఓకే, సరే, కాన్స్టెంట్ గ్రోత్ కదా, అసలు గ్రోత్ లేదు ఇక్కడ. ఓకే, కాన్స్టెంట్ డివిడెండ్. ది కంపెనీ ఈస్ థింకింగ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఎ న్యూ ప్రాజెక్ట్ ఇన్వాల్వింగ్ ఎన్ outlay of 5 lakhs now and is expected to generate net cash receipts of 1,05,000 per annum indefinitely. కొత్త ప్రాజెక్ట్ తీసుకుందాం అనుకుంటున్నారంట. ఆ కొత్త ప్రాజెక్ట్ మీద ఎంత వస్తుందంట? ఇండెఫినెట్ గా 1,05,000 ఎవ్రీ ఇయర్ వస్తుందంట. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? నువ్వు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 1,05,000 ఫిక్స్డ్ గా వస్తుంది అనమాట. ది ప్రాజెక్ట్ వుడ్ బి ఫైనాన్స్డ్ బై ఇష్యూ ఆఫ్ 5 lakhs debentures at the మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 18%. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 18% దగ్గర మనం 5 lakhs డిబెంచర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం అంట. అంటే కొత్త ఫండ్స్ అంతా కూడా మనం ఎలా రేస్ చేద్దాం అనుకుంటున్నాము? టోటల్ గా ఈ 5 lakhs కూడా ఎలా రేస్ చేద్దాం అనుకుంటున్నాం? డెట్ ఫండ్స్ రేస్ చేద్దాం అనుకుంటున్నారంట. ఓకే, ఇగ్నోర్ టాక్సేషన్ ఇగ్నోర్ చేయమంటున్నాడు. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ and the gain made by the equity shareholders if the cost raises to 21.6% అని చెప్పేసి అంటున్నాడు. గెయిన్ టు ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత ఈ కొత్త ప్రాజెక్ట్ వల్ల అని చెప్పేసి అడుగుతున్నాడు అమ్మా. ఓకే, రైట్. సో నార్మల్ గా ఇక్కడ ఎర్న్ చేస్తుంది ఎంత అండి? 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే అదే ఎర్న్ చేస్తుంది ఎంత? 1,05,000 ఎర్న్ చేస్తున్నాం. అందులో ఓన్లీ డెట్ హోల్డర్స్ ఎంత తీసుకెళ్తారమ్మా? 90,000. 5 lakhs ఇంటూ 18% ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు ఎంత తీసుకెళ్తారు? 90,000. ఎంతమ్మా? 90,000. 90,000 టు 1,05,000 ఎర్న్ చేస్తున్నాము. అందులో డెట్ హోల్డర్స్ కి ఫిక్స్డ్ గా ఎంత పే చేస్తున్నాం? 90,000 పే చేస్తున్నాము. ఇదేమో 1,05,000 ఫిక్స్డ్ గా మనకు వస్తుంది ఎవ్రీ ఇయర్. అందులో 90,000 డెట్ హోల్డర్స్ కి ఇచ్చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఈ మిగిలిన ఎంత మిగులుతుందమ్మా? 90కి 1,05,000 ఎంత డిఫరెన్స్? 15,000. 15,000. ఈ 15,000 ఎవరికి చెందుతుంది? ఎవరికి చెందుతుందమ్మా? ఈక్విటీ షేర్ హోల్డర్స్ చెందుతుంది. ఇప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి 15,000 యాడ్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ డివిడెండ్ ఎంత పే చేస్తున్నారు? ప్రెసెంట్ డివిడెండ్ ఎంత పే చేస్తున్నారమ్మా? మా కౌశిక్ మీ వాయిస్ రావట్లేదు సార్. వినిపిస్తుందమ్మా అప్పుడు? మా కౌశిక్ వినిపిస్తుందా? రైట్. సో ఇప్పుడు ఇంతకు ముందు డివిడెండ్ ఎంత పే చేస్తున్నారమ్మా? 1,20,000. ఓకే, ఇప్పుడు కొత్తగా ఈ కొత్త ప్రాజెక్ట్ వల్ల ఈ డెట్ హోల్డర్స్ మొత్తం డబ్బులంతా ఇచ్చింది ఎవరు పాపం? డిబెంచర్ హోల్డర్స్. డిబెంచర్ హోల్డర్స్ వాళ్ళ రైట్ ని ఎంత రెస్ట్రిక్ట్ చేసుకున్నారు? 90,000. సో మిగిలిన సర్ప్లస్ అంతా మళ్ళీ ఎవరికి చెందుతుంది? కొత్త ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసినందుకు. కొత్త ప్రాజెక్ట్ లో ఈక్విటీ షేర్ హోల్డర్స్ డబ్బులు రూపాయి లేవు, కానీ ఈ కంపెనీ మీద చేసినందుకు ఈ డెట్ హోల్డర్స్ 90,000 కి రెస్ట్రిక్ట్ అయిపోయారు. కాబట్టి ఆ సర్ప్లస్ అనేది ఎవరికి వెళ్తుంది? ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి గెయిన్ ఎంత? ఎవ్రీ ఇయర్ గెయిన్ మనకి 15,000 వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 1,20,000 వస్తుంది. టోటల్ గెయిన్ ఎంత? 1,35,000.
1,35,000 1,20,000 వచ్చేది 15,000 గెయిన్ తో 1,35,000. ఈ 1,35,000 ఎవ్రీ ఇయర్ వస్తే కనుక వాళ్ళు మార్కెట్ వాల్యూ ఎంత అవుతుంది? 6,25,000. సో ఎలా తెలిసింది ఇక్కడ మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేషన్ కి? ఇక్కడ మనకి ఈక్విటీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 21.6% కి వెళ్ళిపోతే కనుక అప్పుడు మనకి వీళ్ళ మార్కెట్ వాల్యూ ఎంత అవుతుందని చెప్పేసానంటే ఇంతకు ముందు 1,20,000 వచ్చేదల్లా ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయడం వల్ల ఎంత వస్తుంది? 1,35,000 వస్తుంది. సో 1,35,000 డివైడెడ్ బై 21.6 దగ్గర వీళ్ళ కాస్ట్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ పెరిగితే కనుక ఇప్పుడు ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ కాస్ట్ కూడా ఏమి చేశారు? ఎక్స్పెక్టేషన్ కూడా పెంచుకున్నారు కాబట్టి 21.6 అనేది అయింది. సో నార్మల్ గా ఇప్పుడు ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేసాం అనుకమ్మా, ఓన్లీ కొత్త ప్రాజెక్ట్ కాకుండా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత అవుతుందమ్మా? 1,20,000 by 6 lakhs. కరెంట్ మార్కెట్ వాల్యూ 6 lakhs అండ్ డివిడెండ్ డి బై పీ నాట్. సో డి అంటే ఎంత? 1,20,000 డివైడెడ్ బై 6 lakhs అంటే ఎంత అవుతుందమ్మా? 20% అవుతుందమ్మా. ఎగ్జిస్టింగ్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత ఉంది? 20% ఉంది. ఓకే రైట్. సో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ వల్ల మనకి సర్ప్లస్ ఎంత వస్తుందని చెప్పేసానంటే కొత్త ప్రాజెక్ట్ నుంచి న్యూ ప్రాజెక్ట్ ఎర్నింగ్స్ 15,000. 1,05,000 మైనస్ డిబెంచర్స్ Interest. కాస్ట్ ఎంతమ్మా? 90,000. సో ఎలా వచ్చింది? 5 lakhs into 18%. ఓకే సో తీసేస్తే 15,000. additional earnings to equity shareholders through the new project 15,000. సో వీళ్ళకి ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ ఎంత? ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క టోటల్ ఎర్నింగ్స్ 1,35,000. ఈక్విటీ షేర్ హోల్డర్స్ total earnings existing 1,20,000 from new project 15,000. Total is 1,35,000. So market value of equity ఎలా తెలుస్తుంది ఇప్పుడు? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఎంత రేజ్ అయింది అన్నాడు? 20% నుంచి 21.6% పెరిగిందంట. అంటే మార్కెట్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ వీళ్ళకి? 6,25,000. ఓకే సో గెయిన్ టు షేర్ హోల్డర్స్ ఇక్కడ ఫస్ట్ ఏం అడిగాడు? గెయిన్ ఎంత వస్తుంది మార్కెట్? ఇక్కడ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అడిగాడు. వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఏమో 6,25,000. నెక్స్ట్ గెయిన్ మేడ్ బై ద షేర్ హోల్డర్స్ అని చెప్పేసి అని అన్నాడు. గెయిన్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ మార్కెట్ న్యూ మార్కెట్ వాల్యూ ఈ కొత్త ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత 6,25,000 అయింది. ఎగ్జిస్టింగ్ మార్కెట్ వాల్యూ ఎంత? 6 lakhs. సో తీసేస్తే 25,000 gains. సో గెయిన్ ఈస్ 25,000. ఓకే రైట్. అక్కడ ఆగిపోలేదు. ఏమడిగాడండి? WCC is not affected by gearing effect. Prove that WCC is not affected by gearing అని చెప్పేసి అన్నాడు. WCC క్యాలిక్యులేట్ చేయండి. సో WCC ఈక్విటీ డెట్ ఇప్పుడు రెండు ఉన్నాయి. WCC అన్నాడు. WMCC అంటే ఓన్లీ అడిషనల్ దానికి కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం, కానీ WCC అన్నాడు కాబట్టి ఇప్పుడు రెండు తీసుకోవాలి. ఈక్విటీ ఎంత? 6,25,000. డెట్ ఎంత? 5 lakhs. టోటల్ ఎంత? 11,25,000. ఇది అమౌంట్. ప్రపోర్షన్స్ ఎంత? 0.55, 0.45. కాస్ట్ ఎంత? ఇక్కడ 21.6% కి వెళ్ళిందని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ కాస్ట్ ఎంత? 18%. ట్యాక్స్ ని ఇగ్నోర్ చేయమన్నాడు కాబట్టి ట్యాక్స్ ఇంపాక్ట్ ఏమి తీసుకోవట్లేదు మనం. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ 11.88, 8.1 అంటే ఎంత అవుతుందమ్మా? 19.98. ఎంత? 19.98 అంటే అరౌండ్ ఎంత? 20%. సో కేఓ ఈక్వల్స్ ఎంత వచ్చిందమ్మా? అరౌండ్ 20%. ఇంత ముందు కేఓ ఎంత ఉందమ్మా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత ఉంది? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఓన్లీ ఈక్విటీ క్యాపిటల్ కాబట్టి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 20 అంటే కేఈ ఈక్వల్స్ టు కేఓ. ఇది కూడా కేఓ.
కేవో ఇక్కడ 20% ఉంది, ఇక్కడ 20% ఉంది. అంటే డెట్ రేస్ చేయడం వల్ల మనకి అంటే గేరింగ్ ఎఫెక్ట్ అంటే విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది అడిషనల్ డెట్ ని రేస్ చేయడం వల్ల మనకి WCC లో ఇంపాక్ట్ లేదు అని అంటున్నాడు. అవునా కదా? ఇంపాక్ట్ ప్రూవ్ దట్ అంటే ఎస్, రెండు చోట్ల కూడా డెట్ ఇంట్రడ్యూస్ చేసిన కేవో 20%, డెట్ ఇంట్రడ్యూస్ చేయకుండా ఉన్నా సరే మనకి కేవో 20%. ఎలాగ జరిగింది సార్ ఇది అంటే కనుక డెట్ రేస్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ని ఎవరు తీసేసుకుంటున్నారు? ఈక్విటీ షేర్ హోల్డర్స్ తీసేసుకుంటున్నారు బై ఇంక్రీజింగ్ దైర్ ఎక్స్పెక్టేషన్. అదంతా కూడా ఎక్కడ కాంపన్సేట్ అయిపోతుందండి? వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇంతకు ముందు 20% ఉంటే ఇప్పుడు ఎంత ఉంది? 21.6% ఉంది. ఇట్ ఈస్ కాంపన్సేటెడ్ ఇన్ ద ఇక్కడ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీలో కాంపన్సేట్ అయిపోవడం వల్ల మనకి ఏమవుతుందంట కేవో ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 20% దగ్గర ఇక్కడ మనకి ఫిక్స్డ్ గా ఉంటుంది. అంటే గేరింగ్ ఎఫెక్ట్ వల్ల అంటే గేరింగ్ ఎఫెక్ట్ అంటే యూజ్ ఆఫ్ ది ఫండ్స్, డెట్ ఫండ్స్ అండి. డెట్ ఫండ్స్ యూజ్ చేయడం వల్ల ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమీ ఇంపాక్ట్ జరగలేదు అని చెప్పేసి ఇక్కడ మనం ప్రూవ్ చేసామంటండి. ఓకే, సో బిఫోర్ రేజింగ్ డెట్ KO equals to 20%. After raising debt, KO equals to 20%. Hence, what is proved? It is proved that WACC after taking a new project is not affected by gearing. అని చెప్పేసి కంక్లూజన్ రాయాలమ్మా. ఓకే, అర్థమైందమ్మా? రైట్. నెక్స్ట్ లోకేష్. Yes, sir. అర్థమైందమ్మా ప్రాబ్లం? Yes, sir. Yes, sir. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 27 చదవమ్మా. XYZ Limited has the following book value capital structure: equity capital in shares of 10 each, fully paid up at par, 15 crores. 11% differential capital in shares of 100 each, fully paid up at par, 1 crore. Retained earnings 20 crores. 13.5 debentures 10 crores. 15% term loan 12.5 crores. The net expected dividend on equity shares is 3.6 per share. Dividends are expected to grow at 7%, and the market price per share is rupees 40. Preference share stock redeemable after 10 years is currently selling at rupees 75 per share. Debentures redeemable after 6 years are selling at 80 per debenture. Required: compute the present WACC using book value proportions and market value proportions. Compute the weighted marginal cost of capital for different ranges. If the company raises up to 10 crores next year, given the following information: the amount will be raised by equity and debt in equal proportions. The company expects to retain 1.5 crores earnings by next year. The additional issue of equity shares will result in the net price per share being fixed at rupees 32. The debt capital raised by way of term loans will cost 15% for the first 2.5 crores and 16% for the next 2.5 crores. ఓకే, సో ఫస్ట్ బిట్లో ఏమడిగాడమ్మా? WACC యూజింగ్ బుక్ వాల్యూ ప్రపోర్షన్స్ అండ్ మార్కెట్ వాల్యూ ప్రపోర్షన్స్ లో మనకి WACC అడిగాడు. ఓకే, సో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. WACC ఫస్ట్ బేస్డ్ ఆన్ బుక్ వాల్యూ అండ్ మార్కెట్ వాల్యూ. ఓకే, సో ఫస్ట్ మనకి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంతమ్మా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫస్ట్ ప్రపోర్షన్స్ రాసుకుందామా? బుక్ వాల్యూ వెయిట్స్ తీసుకుందాం. ఫస్ట్ బుక్ వాల్యూ వెయిట్స్ లో మనం రాసుకుందాం ఈక్విటీ ఏమున్నాయి? ప్రిఫరెన్స్, equity share capital, retained earnings 13.5% debt, term loan ఎంత ఉన్నాయమ్మా? 15 crores, 15 crores, 1 crore, 1 crore, 20 crores, 20 crores, 10 crores, 10 crores, 12.5 crores, 12.5 crores. టోటల్ ఎంత? 58.5 crores. ఎంతమ్మా? 58.5, sir. 15.5 crores.
ఓకే కాదు సార్ 58.5. సారీ 58.5 సారీ 58.5 crores. ఓకే ప్రపోర్షన్స్ చెప్పమ్మా. 0.256, 0.256, 0.017, 017, 0.341, 341, 0.17, 0.17, 0.216. 216. టోటల్ చేస్తే 1 వస్తుందా? ఎస్ సార్. ఓకే రైట్. ఇప్పుడు కాస్ట్లు మనం కనుక్కోవాలి. సో కాస్ట్లు ఎలా వస్తాయమ్మా? కాస్ట్లు ఎలా వస్తాయి మనకి? ఈక్విటీ డివిడెండ్ అప్రోచ్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం? డివిడెండ్ గ్రోత్ అప్రోచ్. డివిడెండ్ గ్రోత్ అప్రోచ్. ఓకే. నెట్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఆన్ ది ఈక్విటీ షేర్ ఈజ్ 3.6 అని అన్నాడు. ఇది D0 D1? D1 సార్. సో D1. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్స్ టు D1 by P0 ప్లస్ ది ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ అన్నాడు కాబట్టి ఫ్యూచర్ లో వచ్చే డివిడెండ్ సో 3.6 డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఎంత? 40 ప్లస్ గ్రోత్ ఎంత? 7%. 7%. అంటే ఎంత అవుతుందమ్మా? 3.6 డివైడెడ్ బై 40 ప్లస్ 7% అంటే ఎంత? 16%. 16%. ఓకే. కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత అవుతుందమ్మా? రిడీమబుల్ ఆఫ్టర్ 10 years, కరెంట్లీ సెల్లింగ్ ఎట్ 75 per share అని చెప్పాడు. ఓకే. సో 75 per share అంటే కనుక కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత అవుతుంది? 11 ప్లస్ రిడమ్షన్ ఉందా లేదా ఇక్కడ? రిడీమబుల్ రిడీమబుల్ సార్. సో రిడీమబుల్ అంటే ఫార్ములా ఏంటి? డివిడెండ్ ప్లస్ రిడెంప్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్ బై రిడెంప్షన్ వాల్యూ ప్లస్ నెట్ ప్రొసీడ్స్ బై 2. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి? నెట్ ప్రొసీడ్స్ ప్లేస్ లో ఏం తీసుకోవాలి? మార్కెట్ ప్రైసే కదమ్మా తీసుకోవాలి. ఎస్ సార్. ఓకే. సో ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత? 11 సార్. 11 ప్లస్ రిడెంప్షన్ వాల్యూ ఎంత? 75. కాదు సార్ 100. ఇక్కడ రిడెంప్షన్ అనేది ఏమన్నా డెట్ పార్ అన్నాడా? ఎస్ అంటే ఏమనలేదు సార్. ఏమి చెప్పకపోతే రిడెంప్షన్ ఎంతకి చేస్తాం? వాళ్ళు ఎంతైతే డబ్బులు ఇచ్చారో అంతకే చేస్తాం. అంటే 100. సరే మన ఫేస్ వాల్యూ ఎంత ఉందో అంతకే రిడీమ్ చేసేస్తాం. 100 మైనస్ ఇప్పుడు ఎంత వస్తుంది మనకి మార్కెట్ ప్రైస్? 75 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 10 హోల్ డివైడెడ్ బై 100 ప్లస్ 75 డివైడెడ్ బై 2 అంటే ఎంత అవుతుందమ్మా? 13.5 by 87.5. 13.5 by 87.5. ఓకే. టోటల్ ఎంత వస్తుంది? 15.42. 15.42. ఓకే. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డెట్. కాస్ట్ ఆఫ్ డెట్ ఎంత? డిబెంచర్ రిడీమబుల్ ఆఫ్టర్ 6 years అన్నాడు. కరెంట్లీ సెల్లింగ్ ఎట్ 80 per డిబెంచర్ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఎంత అవుతుందమ్మా? I into 1 - T. అమ్మా ఇక్కడ ట్యాక్స్ అనేది రిడెంప్షన్ కాస్ట్ కూడా ట్యాక్స్ కి మనం అడ్జస్ట్ చేసుకోలేమా? చేసుకోవచ్చు. కాదు సార్ ఏమి ఇవ్వలేదు సార్. యాక్చువల్లీ ఏమి ఇవ్వకపోతే మన అజంప్షన్ రాసుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో మనం ఇక్కడ ఫార్ములా ఎలా రాస్తామో దాన్ని బేస్ చేసుకుని మన అజంప్షన్ కూడా ఉంటది. సో నేను ఇక్కడ ఫార్ములా రాశాను. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ రిడెంప్షన్ కాస్ట్ ని ఎలా చేస్తున్నట్ట, ట్యాక్స్ కి ఎలా చేయనట్టు సార్. ఓకే చేయనట్టు. సో ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ? 13.5. 13.5. సో 13.5 into 1 minus ట్యాక్స్ రేట్ ఎంత? 0.4 ప్లస్ ఆర్వి రిడెంప్షన్ వాల్యూ ఎంతమ్మా? 100. మార్కెట్ ప్రైస్ ఎంత? 80. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 6. ఓకే. ఎంత అవుతుందమ్మా? పర్సంటేజ్ రేట్ చెప్పు. 12.7% సార్. 12.7%. ఓకే. సో ఇక్కడ కాస్ట్లు చెప్పమ్మా. కాస్ట్లు మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పు. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 16%. 16%. సార్ కేపీ 14.28 వస్తుంది. ఎంత వస్తుందమ్మా?
14.28 వస్తుంది. $15.42 వచ్చిందమ్మా కరెక్ట్ గానే. 15.428 వచ్చింది. నువ్వు ఒకసారి ఎక్కడ రాంగ్ చేసావో చూసుకోమ్మా. 15.42 వచ్చింది ఇక్కడ. 15.428 ఇన్ఫాక్ట్. ఓకే, సో ప్రిఫరెన్స్ ఎంత? 15.428. ఓకే, రీటైన్డ్ ఎర్నింగ్స్ కి కాస్ట్ ఎంతమ్మా? 16%. 16%. ఈక్విటీ కాస్ట్ ఏదైతే ఉందో అదే అవుతుంది. నెక్స్ట్ డిబెంచర్స్ కి కాస్ట్ ఎంత? 12.7. 12.7. టర్మ్ లోన్స్ కి కాస్ట్ ఎంత? కాస్ట్ ఆఫ్ టర్మ్ లోన్స్ 9%. సో అందులో ట్యాక్స్ ని ఎలిమినేట్ చేయాలి. 15% వాళ్ళ కాస్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. అందులోంచి ట్యాక్స్ ని ఎలిమినేట్ చేయాలంటే ఇంటూ 1 - T అంటే ఎంత అవుతుంది? 15 × 1 - 0.4 అంటే 0.6 × 15 అంటే 9%. అంతేనమ్మా? Yes sir. రైట్. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ అంటే ఎంత అవుతుందమ్మా? 0.04. డైరెక్ట్ గా 16 ఇంటూ చెప్పేసామ్మా. 16 × 0.256. Okay. 16 × 4.1. 0.256. 4.096. 15.428 into 0.17. 2.622. 16 into 0.341. 5.456. 12.7 into 0.17. 2.159. 9 into 0.216. 1.944. టోటల్ ఎంత అవుతుందమ్మా? 13.917. 13.917 కేవ్. ఇది బుక్ వాల్యూ వెయిట్స్ ని బేస్ చేసుకుని చేసిన ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇంకేం అడిగాడు? మార్కెట్ వాల్యూ వెయిట్స్ ని బేస్ చేసుకుని అడిగాడు. అంతేనమ్మా? Yes sir. మార్కెట్ వాల్యూ వెయిట్స్ ని చేసేటప్పుడు ఇక్కడ బుక్ వాల్యూ వెయిట్స్ ని చేసేటప్పుడు డిఫరెన్స్ ఏముంటదమ్మా? Proportions sir. ప్రపోర్షన్స్ డిఫరెన్స్ ఉంటది. ఓకే, మార్కెట్ వాల్యూ బేస్ చేసుకుని చేద్దాం. ఈక్విటీ ప్రిఫరెన్స్. ఇక్కడ Debt. రిటైన్డ్ ఎర్నింగ్స్ తీసుకోకూడదా? తీసుకోకూడదు సార్. ఎందుకమ్మా రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎందుకు తీసుకోకూడదు? దానికి మార్కెట్ వాల్యూ ఉండదు కదా సార్. ఈ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఈక్విటీ ప్రైస్ లోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. అంతేనమ్మా? రైట్. సో కాబట్టి మార్కెట్ వాల్యూ ప్రపోర్షన్స్ చేసేటప్పుడు మనం రిటైన్డ్ ఎర్నింగ్స్ ని క్యాల్కులేషన్ లోకి తీసుకోం. తర్వాత డిబెంచర్స్, తర్వాత టర్మ్ లోన్. సో ఈక్విటీ ఎంతమ్మా? ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత చెప్పాడమ్మా? 40 per share చెప్పాడు. సో ఇక్కడ ఈక్విటీ షేర్స్ 10 ఈచ్ అన్నాడు కదా. 10 ఈచ్ అంటే 1.15 crores లో డివైడెడ్ బై 10 వేస్తే ఎంత వస్తుంది? 1.5 crores. 1.5 crore ఇంటూ 40. నెంబర్ ఆఫ్ షేర్స్ అన్ని 1.5 crores ఇంటూ 40 అంటే ఎంతమ్మా? 60 crores. 60 crores. 60 crores లో ఏమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి? ఈక్విటీ షేర్ వాల్యూ ఇంక్లూడ్ అయింది, రిటైన్డ్ ఎర్నింగ్స్ వాల్యూ కూడా ఇంక్లూడ్ అయింది. కాబట్టి దాన్ని సపరేట్ గా మనం ఏం చేయలేదు, ఇక్కడ రిటైన్డ్ ఎర్నింగ్స్ సపరేట్ గా చూపించలేదు. ఓకేనా? రైట్. ప్రిఫరెన్స్ ఎంత? 75 lakhs. 75 per share అన్నాడు. కరెంట్లీ సెల్లింగ్ ఎట్ 75 షేర్ అన్నాడు. 1 crore డివైడెడ్ బై 100 అంటే ఎంతమ్మా? 75 lakhs. 1 lakh షేర్స్ ఇంటూ 75 అంటే ఎంత? 75 lakhs కదా. ఇక్కడ మనం క్రోర్స్ లో రాసినాం కాబట్టి 0.75 crore అని రాసాం. కరెక్టేనా? రైట్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎంత? సారీ డిబెంచర్స్ ఎంత? 10 crores డివైడెడ్ బై 100 అంటే
10 lakhs. 10 lakhs into currently trading at 80 per share. అంటే ఎంత? 8 crores. 8 crores మార్కెట్ వాల్యూస్ అన్న. ఓకే, నెక్స్ట్ టర్మ్ లోన్ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత? 12.5 crores. 12.5 crores. టోటల్ చేస్తే ఎంత? 81.25. 81.25 crores. ఇది అమౌంట్, మార్కెట్ వాల్యూ. ఇవన్నీ మార్కెట్ వాల్యూ అమౌంట్స్. నెక్స్ట్ ప్రపోర్షన్స్. ప్రపోర్షన్స్ అంటే ఎలా తెలుస్తుంది? 0.738, 738, 0.009, 009, 0.098, 098, 0.155. 155. టోటల్ వేస్తే 1. ఓకే, రైట్. కాస్ట్ ఎంత? 16%. ఆల్రెడీ కనుక్కున్నాం. 16, 15.42, 42, 12.7, 12.7, 9%. 9. సో ప్రపోర్షన్ టు కాస్ట్ 11.80, ఓకే, 0.138, sir. 0.138, 1.24, 1.24, 1.395, 1.395. ఓకే, టోటల్ ఎంతమా? 14.58. 14.58. ఓకే, కేవో. నెక్స్ట్ ఇక్కడ అయిపోలేదు, బి బిట్ ఉంది. ఏమడిగాడమ్మా? సెకండ్ బిట్ ఉంది. సెకండ్ బిట్ ఏమడిగాడు? కంప్యూట్ వెయిటెడ్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని అడిగాడు. టోటల్ రిక్వైర్డ్ ఎంత వచ్చిందమ్మా? మార్జినల్ అంటే ఎడిషనల్ ఫండ్స్. ఎడిషనల్ ఫండ్స్ కి మాత్రమే కాస్ట్ కనుక్కోవాలి. అసలు ఎడిషనల్ ఫండ్స్ ఎంత మనకి? 10 crores. ఎడిషనల్ ఫండ్స్ ఎలా రేస్ చేయాలి? క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి? ఎడిషనల్ ఫండ్స్ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి? అమౌంట్ విల్ బి రేజ్డ్ బై ఈక్విటీ అండ్ డెట్ ఈక్వల్ ప్రపోర్షన్స్ అని అన్నాడు. సో కాబట్టి సెకండ్ బిట్ లో టోటల్ రిక్వైర్డ్, టోటల్ ఫండ్స్ రిక్వైర్డ్ ఎంతమా? 10 crores. 10 crores. అందులో ఈక్విటీ ఎంత ఉండాలి? 5 crores. డెట్ ఎంత ఉండాలి? 5 crores. 5 crores. ఓకే, అందులో మనకి రీటైన్డ్ ఎర్నింగ్స్ అని చెప్పాడు. 1.5 crores. సో రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎందులో పార్ట్ గా వస్తుంది? Equity capital. సో మైనస్ రీటైన్డ్ ఎర్నింగ్స్ 1.5 crore తీసేస్తే న్యూ ఈక్విటీ, న్యూ ఈక్విటీ, న్యూ ఈక్విటీ ఎంత అవుతుందమ్మా? 3.5 crores. 3.5 crores. నెక్స్ట్ డెట్ వచ్చేసరికి, డెట్ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడు. అడిషనల్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ విల్ రిజల్ట్ ఇన్ నెట్ ప్రైస్ బీయింగ్ షేర్ ఫిక్స్డ్ అట్ 32. ఓకే, ప్రైస్ పెరుగుతుందంటే డెట్ క్యాపిటల్ రేజ్డ్ బై వే ఆఫ్ టర్మ్ లోన్స్ విల్ కాస్ట్ 15% ఫర్ ది ఫస్ట్ 2.5 crore. 2.5 crore ఫస్ట్ 2.5 crore కి ఎంత అంటున్నాడు? 15% డెట్ అంటే ఎంతమ్మా? 2.5 crore. తీసేస్తే ఇంకో 2.5 crore ఉంది. ఇది ఎంత పర్సెంటేజ్ అండి? 16%. ఓకే, సో 16% డెట్. సో ఇప్పుడు మనకి క్యాపిటల్ ప్రపోర్షన్స్ ఎలా ఉన్నాయో తెలిసింది. ఓకే, రైట్. సో క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఈక్విటీ అంటే మార్జినల్, మార్జినల్ అంటే ఎడిషనల్, మార్జినల్ క్యాపిటల్ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ అమ్మా. ఈక్విటీ ఎంత? 3.5 crores. రీటైన్డ్ ఎర్నింగ్స్ 1.5 crores. 15% డెట్ 2.5 crores. 2.5 crore. మళ్ళీ 16% డెట్ 2.5 crore. ఓకే, రైట్. సో ఇది అమౌంట్స్. టోటల్ ఎంత? 10 crores. 10 crores. ప్రపోర్షన్స్ ఎలా వస్తాయమ్మా? 0.35, 0.15, 0.25, 0.25. టోటల్ 1. కాస్ట్లు ఎంత అవుతాయి?
ఈక్విటీ క్యాలిక్యులేట్ చేయాలి సార్. ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్. ఈక్విటీ కాస్ట్ ఎంత? 18.25 సార్. 18.25 ఎలా వచ్చిందమ్మా? 3.6 by 32 plus 7%. జస్ట్ 1 minute చెప్పమ్మా. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. Dividend 3.6 sir. Dividend 3.6 divided by market value 32 sir. Market value 32 plus growth ఎంత? 7%. 7%. సో ఎంత వస్తుందమ్మా? 18.25. 18.25%. మరి రిటైన్డ్ ఎర్నింగ్స్ కాస్ట్ ఎంత? కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ 16% sir. కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ అంతేనా? Yes sir. ఎగ్జిస్టింగ్ ఈక్విటీ కాస్ట్ ఎంతమ్మా? 16%. 16% కాబట్టి అదే 16% కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ కింద వస్తుంది. నెక్స్ట్ 15% కాస్ట్ ఆఫ్ డెట్ 9% sir. ట్యాక్స్ రేట్ ఎంత? 40%. సో 15 into 1 minus 0.4 divided by 100 అంటే ఎంత? 9%. 16% కాస్ట్ ఆఫ్ డెట్ కాస్ట్ ఎంత? 16 into 1 minus 0.4 divided by 100 అంటే ఎంతమ్మా? 9.6. 9.6%. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 18.25, కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ 16, ఇక్కడేమో 9.6. సో ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయమ్మా. 6.38. 6.38. 2.4. 2.4. 2.25. 2.25. 2.4. 2.4. 13.43. 13.43. ఇదే అడిగాడు ఎంతకైనా క్వశ్చన్ లోని? కాదు సార్, ఇంకా అడిగాడు సార్. మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ డిఫరెంట్ రేంజెస్. డిఫరెంట్ రేంజెస్ ఇఫ్ ద కంపెనీ రైజెస్ అప్ టు 10 crores అని చెప్పేసి అని అడిగాడు. డిఫరెంట్ రేంజెస్ కి అడిగాడమ్మా. కాస్ట్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో WACC ఫర్ డిఫరెంట్ రేంజెస్. సో ఎలాగా అంటే డిఫరెంట్ రేంజెస్ కి ఎలా చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అంటే, ఫస్ట్ డెట్ ఈక్విటీ రేషియో ఎలా ఉండాలన్నమ్మా? ఎలా ఉండాలన్నాడమ్మా? డెట్ ఈక్విటీ 1:1 లో ఉండాలి, అంతే కదా? రైట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫస్ట్ 1.5 రిటైన్డ్ ఎర్నింగ్స్ వాడదామని చెప్పేసి అని అనుకుందాం. రిటైన్డ్ ఎర్నింగ్స్ నేను జస్ట్ 1.5 వాడదాం అనుకుంటే ఇది ఈక్విటీలోకి వస్తుంది. డెట్ ఎంత వాడాలి ఖచ్చితంగానే? 1.5. డెట్ ఈక్విటీ రేషియో 1.5. అంటే ఫస్ట్ రేంజ్ వచ్చేసరికి ఫస్ట్ నేను నా దగ్గర ఉన్న డబ్బులతో కనుక నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా డెట్ కూడా 1.5 రేస్ చేసి టోటల్ ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది? 3 crores క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, అవునా? Yes sir. ఓకే. నెక్స్ట్ మనకి చూసుకుంటే 15% డెట్ ఎంత వరకు ఉంటుందమ్మా? 2.5 crores వరకే కదమ్మా ఉంటుంది. Yes sir. సో 2.5 crores వరకు 15% నాకు ఉంటే కనుక ఇక్కడ డెట్ ఆల్రెడీ ఎంత రేస్ చేశాను? 1.5 రేస్ చేశాను, అవునా? Yes. 15% ఇక్కడ 15% కదా, ఇది 1.5 అనేది 15% కే కదా రేస్ చేసి ఉంటాను. Yes sir. ఇంకా 15% ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉండిపోయింది? 1 sir. 1 crore. అంటే నెక్స్ట్ రేంజ్ వచ్చి మనకు ఇంకొక 1 crore అనేది డెట్ కనుక రేస్ చేస్తే ఖచ్చితంగా ఈక్విటీ ఎంత రేస్ చేయాలి నేను? 1 crore. అంటే టోటల్ గా రేస్ చేయాల్సింది ఎంత అక్కడ? 2 crores. అంటే సెకండ్ రేంజ్, అంతేనా? Yes sir. నెక్స్ట్ 16, ఇది కూడా 15% డెట్. ఓకే. నెక్స్ట్ 16% డెట్ వచ్చేసరికి ఎంత? 2.5 crore. 2.5 crores. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? ఈక్విటీ ఎంత రేస్ చేయాలి? 2.5 crore. టోటల్ ఎంత ఇక్కడ? 5 crores. అంటే నేను ఇన్వెస్ట్ చేస్తే ఏదర్ 3 crores ఇన్వెస్ట్ చేయాలి
లేదా క్యూములేటివ్ గా ఫస్ట్ రెండు కలిపితే కనుక 3 + 2 5 crores నేను రేస్ చేయాలి, లేదా నేను ఎంత చేయాలి టోటల్ గా 10 crores ఇన్వెస్ట్ చేయాలి. అంటే డిఫరెంట్ రేంజెస్ అంటే ఏమని చేయమ్మా మనకి డిఫరెంట్ ఏజెస్, ఐదర్ ప్రాజెక్ట్ విత్ 0 to 3 crores అంటే వరకు ఒకటే సేమ్ ఉంటాయి ఉండవా? సో 3 crores వరకు క్యాపిటల్ మనం చూసుకుంటే ఈక్విటీ ఎంత ఉంది, డెట్ ఇక్కడ ఈక్విటీ అంటే రీటైన్డ్ ఎర్నింగ్స్ అమ్మా. ఈ 1.5 crore రీటైన్డ్ ఎర్నింగ్స్ కాబట్టి రీటైన్డ్ ఎర్నింగ్స్ కి ఈ డెట్ కి ఇక్కడ కాస్ట్లు అనేవి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకునే ఉంటాయి కాబట్టి 3 crores వరకు మనకు ఒకటే కాస్ట్ ఉంటుంది. కానీ 3 crores క్యాపిటల్ దాటింది అంటే కనుక ఈ 2 crores కి మళ్ళీ కాస్ట్ అనేది మారిపోతుంది. సో 0 to 3 crores ఒక కాస్ట్, 3 to 5 crores కి ఉన్న క్యాపిటల్ కి ఒక కాస్ట్, 5 to 10 crores కి ఉండే క్యాపిటల్ కి ఒక కాస్ట్ ఉన్నదంట. ఓకే, సో WMCC అంటే నువ్వు గనక 3 crores వరకు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, అడిషనల్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక దాని కాస్ట్ ఎంత అవుతుందంటే ఎలా చేయాలమ్మా? 1.5 crores కి 1.5 ఇంటూ అంటే ప్రపోర్షన్స్ ఎలా వస్తాయి 0.5 కాదు 0.5 ఇంటూ రిటైన్ ఎర్నింగ్స్ కాస్ట్ ఎంత 16% ప్లస్ 0.5 ఇంటూ 9% అంటే ఎంత అవుతుందమ్మా? 12.5%. ఓకే, నెక్స్ట్ ఈ పైన అడిషనల్ 2 crores కి అంటే 3 crores ప్రాజెక్ట్ కి నువ్వు చూసుకోవాలంటే 12.5 crore 12.5% కాస్ట్ పడుతుంది మార్జినల్ కాస్ట్. ఓకే, ఇప్పుడు పైన ఉన్న 2 crores కి నీకు కాస్ట్ ఎంత అవుతుంది చెప్పమ్మా? ఇది కూడా 0.5 ఇంటూ 18.25 ఎందుకంటే ఇక్కడతో రిటైన్ ఎర్నింగ్స్ అయిపోయినాయి కాబట్టి 1 crore కి 18.25 పడుతుంది. 25 ప్లస్ 0.5 ఇంటూ ఇక్కడ ఇంకా 9 అంటే ఇంకా 15% డెట్ మిగిలి ఉంది కాబట్టి 1 crore ఎంత పడుతుందమ్మా? 13.625 అంటే ప్రాజెక్ట్ 3 crores వరకు ఉంటే గనక అది 12.5 కాస్ట్ అవుతుంది. అదే 3 to 5 అంటే ఇక్కడ 3 దాటింది అంటే కనుక 3 వరకు 12.5, 3 పైన దాటిన దానికి 2 crores కి 13.625. నెక్స్ట్ 5 to 10 crores కి 0.5 ఇంటూ 18.25 ప్లస్ 0.5 ఇంటూ 9.6 అంటే ఎంతమ్మా? 13.925 అంటే ఎడిషనల్ క్యాపిటల్ యొక్క మనకి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కాదు, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అడిగాడు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఎడిషనల్ క్యాపిటల్ ఆఫ్ 3 crores కి 12.5, దాని పైన ఉన్న 2 crore ఎడిషనల్ ఫండ్స్ కి 13.625, దానిపైన ఉన్న 5 crores కి 13.925 అనేది మన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రేంజెస్ కి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మనం కనుక్కుంటున్నట్టమ్మా. సో ఇక్కడతో ప్రాబ్లం నెంబర్ 27 అయింది. ఇంకా మనకి వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. 4 ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే కనుక ఇవి కొంచెం అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్. ఇవి కనుక మనం చెప్పుకుంటే మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక చాప్టర్ లోకి మనం వెళ్ళొచ్చు.